నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూలై 1వ తారీఖు నుంచి ఇంటింటికి వైసీపీ, అదే విధంగా కూటమి. వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ముందే డిసైడ్ చేసింది, ఖచ్చితంగా మనం చేసినటువంటి మంచిని గతంలో చెప్పుకోలేకపోవడం వల్ల, అదే 2019లో వివేకానంద రెడ్డి హత్య టైంలో కరెక్ట్గా అదే టైంలో మేనిఫెస్టో కావచ్చు వీటి పనులు ఉండడం వల్ల మనం అనవసరంగా 5 ఏళ్ళు మిస్ అయ్యామని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా మనం చేసిన మంచిని మాత్రం తీసుకెళ్ళాలి, ఇది ఒక మంచికి తొలడుగా అని చెప్పి తీసుకెళ్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు కూడా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎన్నికల తర్వాత 1 సంవత్సరం లోపే ఆయన మేల్కొనటం మాత్రం పార్టీకి శుభసూచకం. నిస్సందేహంగా చేతులు గాలేక ఆకులు పట్టుకున్న సన్నంగా కాకుండా 4 సంవత్సరాల ముందే శాసనసభ్యుల పనితీరు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, ప్రచారం చేసుకోలేకపోతున్నాం అనే ఆలోచన రావడం నిస్సందేహంగా అభినందనీయం. ముందుగా మీరన్నట్టు వీళ్ళు ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం దానికి వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రకటించారు, వీళ్ళు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వెళ్తున్నారు. నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెళ్ళే కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాయిదా వేసుకుంటే, ఇప్పుడు ఈ పార్టీ వీళ్ళు వెళ్ళే శాసనసభ్యులు వీళ్ళు వాయిదా వేసుకోవడమే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటున్నానంటే వీళ్ళతో సంబంధం లేకుండా, వీళ్ళు ఏం మంచి పనులు చేశారో చెప్పుకునే అవసరం లేకుండా ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళే వీళ్ళకి ప్రచారం చేస్తారనైతే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక 4 పిల్లలు ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్తారు వీళ్ళు. 4 పిల్లలు ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్తారు. ఏమా వాళ్ళు 10వ తరగతి లోపు చదువుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఈ సంవత్సరమే మొదటి సంవత్సరం వాళ్ళు 11వ తరగతికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అడుగుతారు ఏమా అంటే మా 4 పిల్లలకి 13,000 కాడికి 52,000 వస్తున్నాయి, లేకపోతే 3 పిల్లలే ఉంటారు 39,000 వస్తున్నాయి, 2 పిల్లలే ఉంటారు 26,000 వస్తున్నాయి. వాళ్ళు చెప్పారనుకోండి, వీళ్ళు ఏ విధంగా అడుగుతారు? అడిగినప్పుడు వాళ్ళు ఏం చెబుతారు? అయ్యా మీరున్నప్పుడు ఒక్కళ్ళకే వచ్చినాయి, ఇప్పుడు 4కి వస్తున్నాయి అన్నారు అనుకోండి, వీళ్ళు ఏ విధంగా సమాధానం చెబుతారు? ఆ పక్కింట్లో ఒక వృద్ధుడు ఉంటాడు, వృద్ధుడి దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఒక వితంతు మహిళ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్తారు. అమ్మా మీకు సకాలంలో వస్తున్నాయ్యా, గతంలో మీరు 3,000 చేస్తారని సంవత్సరం పట్టింది, వీళ్ళు వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 1,000 రూపాయలు, అలాగే వాళ్ళు హామీ ఇచ్చినట్లు 7,000 రూపాయలు ముందు ఇచ్చారు, ఇప్పుడు రోజు నెలకు 4,000 రూపాయలు వస్తున్నాయి, మాకు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వస్తున్నాయి. మీ సమయంలో వాలంటీర్లను పెట్టి ఇప్పించేవాళ్ళు, వాళ్ళేమో 2,000లో 100-200 రూపాయలు నొక్కేసేవాళ్ళు, లేదంటే బెదిరించేవాళ్ళు. ఈరోజు మాకు ఆ ఇబ్బంది లేకుండా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు మాకు వస్తాయి అని చెప్పిన వాళ్ళు చెబుతారు. ఒకవేళ ఏదన్నా అనారోగ్యం పాలైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకు కూడా ఈరోజు దీర్ఘకాలికంగా అనారోగ్యంలో ఉండి వైద్యం చేయించుకునే వాళ్ళు, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది గమనించుకోవాలి. వాళ్ళు చెప్తారు. దివ్యాంగులు ఉంటారు, వాళ్ళకి ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నారు, కొంతమందికి 6,000 రూపాయలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వివరించి చెప్పారనుకోండి, వీళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? అలాగే ఉద్యోగస్తులు ఉంటారు కదా, కొంతమంది పట్టణాలు కూడా వెళ్తారు కదా, వీళ్ళు ఉద్యోగస్తులు ఇళ్ళకి కూడా వెళ్తారు. ఉద్యోగస్తులకి ఇళ్ళకి వెళ్ళి ఏంటని ఇది అడిగారు అనుకోండి, మామూలు ఉద్యోగస్తులు వీళ్ళు ఎటు పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళరు, మామూలు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? మీ సమయంలో 5 సంవత్సరాల్లో మరి చివర 4 సంవత్సరాలన్నరలో ఎప్పుడు మాకు జీతభత్యాలు 5వ తారీఖు లోపు వచ్చారు, కానీ ఈరోజు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు మాకు వస్తున్నాయి, మేము ఒక ప్రణాళికబద్ధంగా వాటిని ఖర్చు పెట్టుకుంటున్నాం, ఇబ్బందులు లేకుండా వెళ్తున్నాం అని చెప్పి చెబుతారు. విద్యుత్ గురించి అడుగుతారు, మీరు 5 సంవత్సరాలు ఎంత పెంచింది వాళ్ళు చెబుతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా అందిస్తున్నారు అని కూడా చెబుతారు వాళ్ళు. అలాగే రహదారులకు సంబంధించి గతంలో వాళ్ళ నాయకులు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయేవాళ్ళు? ఆ రహదారుల నుంచి భయం పుట్టి పల్లెటూర్లకు వెళ్ళాలంటే ఎక్కడ వాహనాలు దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళకి గాయాలు పాలవుతారో, ఎక్కడ వాహనాలు తిరగబడతాయో భయం కొద్దీ వెళ్ళేవాళ్ళు కాదు. ఈరోజు రై అంటూ వెళ్తున్నారు కదా వాళ్ళు. వెళ్ళినప్పుడు మీరే వచ్చారు కదయ్యా, ఇగో ఇది చూడండి, లేదా ఇప్పుడు మొదలుపెట్టినటువంటి సిమెంట్ రోడ్లు, లేదంటే మిగిలిన రహదారులు. అలాగే వాళ్ళు వచ్చారనుకోండి, పంట కాలాలు చూపిస్తారు, మీ హయాంలో ఏమీ జరగలేదు, ఇదిగో చూడండి చక్కగా ఈరోజు వాళ్ళు మాకు ఈ పంట కాలంలో దోవారు, లేదంటే ఈ చెరువుకు నాసు తీశారు, ఈ చెరువుల్లో గుర్రపు డెక్కకు తీశారు, పంట కాలాలు ఉంటాయి కదా, కృష్ణ కాలువ లేకపోతే గోదావరికి సంబంధించి వాటిల్లో ఈరోజు నాసు తీసుకొని ఇట్లా వస్తున్నారు, ఇంత బాగా జరుగుతుంది మాకు అని చెప్పని అడిగారు అనుకోండి, వీళ్ళైతే సమాధానం చెప్పలేరు కదా. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్న కూడా, ఇంకా వాళ్ళు కొంతమంది ఏదైనా చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమడుగుతారు? మీరు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు,
అది చేయలేదు. మహిళలు వచ్చి దానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, అది చేయలేదు. ఇలాంటివన్నీ వాళ్ళు ఒక 30-40 వాళ్ళకి తెలిసిన అంశాలు వాళ్ళు ఎత్తారనుకోండి, రైతుల దగ్గరికి వెళ్తారు. రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబు మీ ఏదైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల్లో మేము ధాన్యం అమ్మాము, లేకపోతే అపరాలు అమ్మాము, మాకు 6 నెలలకు కూడా కొన్నిసార్లు రాలేదు, వచ్చిన దాంట్లో ఇంత తరుగు తీసేసి మాకు ఇచ్చారు, సత్యనారాయణ పెళ్లికి వచ్చినందని చెప్పని మేము కష్టార్జితం సంవత్సరం బారుకి మేము పండించిన దాన్ని మీ చేతుల్లో పెడితే మీరు ఇచ్చింది మాత్రమే తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు వచ్చింది. కానీ ఈరోజు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు 55 లక్షల వరి ధాన్యాన్ని వాళ్ళు కొని ఈరోజు మా ఖాతాల్లో 13,000 కోట్ల రూపాయల పై చిల్లర మా ఖాతాల్లో వాళ్ళు జమ చేయడం కూడా జరిగింది అని చెప్పారనుకోండి, ఏ విధంగా సమాధానం చెబుతారు? కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశానికే ఉపయోగం అని చెప్పేది నేను భావిస్తున్నా. ఈ కూటమికి చిన్న చిన్న పొరపాట్లు జరగట్లేదు, లేదు నీతి నిజాయితీగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారని అయితే నేను చెప్పను. లోపాలు ఉన్నాయి, కొంతమంది శాసనసభ్యుల ద్వారా లోపాలు జరుగుతున్నాయి. అది బహిరంగ మీరు నేను చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెబుతున్నారు, మీ పద్ధతి మార్చుకోమని చెబుతున్నారు, దాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అలాగే వాళ్ళు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఏ విధమైన అరాచకం చేశారు, స్థానిక సంస్థల్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్లి కారాగారంలో పెట్టి ఏ విధంగా చేశారు, మాస్క్ అడిగిన నేరానికి కొట్టి చంపేశారు, ఏంది ఇది ప్రశ్నించిన వాళ్ళకి శిరోమణనం చేశారు, ఇసుకు సంబంధించి మద్యంలో ఏంటిది, ఇసుకలో ఏంది అంటే తెల్లారేపాటికి వాళ్ళు శవాలై తేలిపోయారు. ఇవన్నీ కూడా ఆ బాధిత కుటుంబాలు, ఆ బంధువులు, ఆ గ్రామస్తులు అడుగుతారు కదా, మర్చిపోవడానికి 20 సంవత్సరాలు. కాబట్టి దానికి ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ తల్లికి వందనం అందుతానే ఉంది కదా, అలాగే వీళ్ళకి సామాజిక భద్రతకు సంబంధించి ప్రతి నెల అందజేస్తానే ఉన్నారు కదా, ఉద్యోగస్తులు జీతభత్యాలు పడుతున్నాయి కదా, రహదారులు బాగున్నాయి కదా, అదే ఇంటింటికి 3 సిలిండర్లు కూడా ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది, ప్రతి ఇంట్లో మహిళ సిలిండర్ కూడా చూపిస్తారు కదా, 3 వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఒకేసారి కూడా వాళ్ళ ఖాతాలో జమ అవుతానే ఉన్నాయి కదా. ఎక్కడ ఏదన్నా సాంకేతిక లోపాల వల్ల రాకపోతే వాళ్ళని కూడా మళ్ళీ దాన్ని చెప్పుకోమని చెబుతున్నారు కదా. ఇన్ని చేసేటప్పుడు, ఇన్ని చేసుకునేటప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మీరు అందజేశారు వాళ్ళు? అయినా సరే ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఆలస్యమైనా కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నారే కదా. ఇవాళ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు అంటే, మీకు వరుసనే 4 సంవత్సరాల 8 నెలలు ఇచ్చి చివరి 4 నెలలు ఇవ్వకపోతే దాని గురించే వాళ్ళు మాట్లాడుకుంటారు, అవునా? ఇప్పుడు సంవత్సరం ఆలస్యమైనా కూడా అంతా ఉన్నాయి కదా. ఆ సామాజిక భద్రతకు సంబంధించింది అయితే అందరికి అంతానే ఉన్నది కదా. ఇప్పుడు సంబంధించి ఇవన్నీ కూడా వరుసనే ఒక్కోటి వస్తూనే ఉన్నాయి కదా. ఈ నెలలోనే 15వ తారీఖు లోపు రైతు భరోసాకు సంబంధించి దానికి కూడా వాళ్ళు అందజేస్తున్నారు కదా. 3 విడతలుగా కేంద్రం 3 విడతలుగా ఇస్తుంది, 3 రోజులు 6,000 రూపాయలు, మిగిలిన 14,000 రూపాయలు కలుపుకొని వీళ్ళు కూడా ఇవ్వబోతున్నారు కదా. ఇవన్నీ కూడా ప్రకటించారు కదా. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత మహిళలు ప్రయాణం చేసే విధంగా వాళ్ళకంటూ ప్రత్యేక వాహనాలు కొని ఏర్పాటు చేస్తున్నారు కదా. భారతదేశంలో ఇప్పుడు వరకు అమలు చేసేదానికి భిన్నంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయబోతున్నారు కదా. ఇవన్నీ వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెబుతారు? ఆర్థిక పరిస్థితులు ప్రతి వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పంటలు సమృద్ధిగా పండి పంటలు గిట్టుబాటు ధర వచ్చి లాభాలు వస్తే ఆ రైతు ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటాడో ఆ రైతుకు తెలుసు, ఆ రైతు కుటుంబాల్లో అందరూ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. నిజంగానే 30 బస్తాలు పండాల్సిన వరిధాన్యం 40 బస్తాలు బండి అధికంగా ఈరోజు ఉత్పత్తి అయిన తర్వాత సరైన ధర రాని కారణంగా అంత పంట పండినా కూడా ఈరోజు నష్టాల్లో ఉంటున్నారు కొంతమంది రైతులు. కాబట్టి వాళ్ళకి తెలుసు కదా, నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళైతే ఖర్చు పెట్టుకోలేరు కదా. అవసరాలు అయితే తీర్చుకుంటారే తప్ప ఇష్టారీతిగా అయితే ఖర్చు పెట్టుకోలేరు కదా. కాబట్టి వాళ్ళకి తెలుసు కదా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం చేయాలో, ఎంత ప్రణాళిక ఉంటుందో. నిజంగానే మీరు గమనించుకోండి, ఆర్థిక మంత్రి కంటే కూడా గృహిణి గొప్ప ఆర్థికవేత్త. ఎందుకంటే తనకు వచ్చే ఆదాయాన్ని పట్టుకొని ఆ ఇంటిని ఎలా నడుపుకోవాలో తెలిసినటువంటి గొప్ప ఆర్థికవేత్త ఎవరైనా ఉన్నారు అంటే మహిళామ్మ తల్లులే. కాబట్టి వాళ్ళకి తెలుసు సాధక బాధలు కూడా. నేను అన్నట్టు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే బాధపడతారు, ఇస్తూ ఆపేస్తే బాధపడతారు, కోపం తెచ్చుకుంటారు. ఆలస్యమైనా సరే ఇందుకు ఇవ్వలేకపోతున్నాం, మీకు ఇచ్చిన హామీ ఇప్పుడు వీళ్ళేం బుకాయించట్లేదు కదా, మీకు ఇచ్చిన హామీని ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, అప్పులు చేసి ఇవ్వము, అప్పు మళ్ళీ మీ నెత్తినే పడుతుంది, కాబట్టి ఇదిగో నేను సంపదను సృష్టించి నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు భావించారు. అట్లానే చెబుతున్నారు. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలియజెప్పని చెప్పని ఇప్పుడు కూటమికి సంబంధించిన శాసనసభ్యులను పంపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకుంది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన పథకాలను వాళ్ళు అమలు చేయలేరు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం సంక్రాంతించిపోయాము, రాష్ట్రానికి రూపాయి అప్పు పుట్టదు, కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితులు చేయలేరు, ఆయన వల్ల కాదు అనే ఆలోచనతో ఇప్పుడు దాకా వాళ్ళు బలంగా నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడైతే అవన్నీ ఇస్తున్నారో
ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి అయితే వాళ్ళు భావిస్తున్నారు. ఏదైనా మహిళామ తల్లి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పద్ధతిగా అడిగితే వాళ్ళు పద్ధతిగా సమాధానం చెబుతారు. లేదా ఇదే గాంజాయి బ్యాచ్ ఎల్లో, ఇదే రౌడీ మొగలెల్లో, ఇదే వాలంటరీలో ఎల్లో గతంలో లాగా కనుక ఏదన్నా మాట్లాడాలంటే వాళ్ళు చీపురు కట్టెలు తిరగేసి ఏం చేయాలో చేస్తారు. సార్ మీరేమో కూటమికి సంబంధించి చాలా మేలు జరుగుతుందని చెప్పి అంటున్నారు, కానీ ఇంకోటి ప్రజల్లో నష్టం జరిగేది కూడా ఒక అంశం జరిగింది. ఏదైతే వీళ్ళు స్కానర్ పెట్టి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడైతే అనంతపురం జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయో ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి దాన్ని అడ్డం పెట్టుకొని 15,000 రూపాయలు కొట్టేశారు. కాబట్టి ప్రజలందరికీ మీ తరపున నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ స్కానర్కి మీరు ప్రభావితం కావద్దు. వాళ్ళకి ఆదాయ మార్గాలు, వాళ్ళ కార్యకర్తలకు ఆదాయ మార్గాలు చూపించడానికి వాళ్ళు అదే పది గతంలో చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆదాయ మార్గాలు లేవు కాబట్టి మీ ధనాన్ని దొబ్బడానికి మాత్రమే, వాళ్ళు దొంగలించడానికి మాత్రమే ఇలాంటి ఎత్తుకొచ్చారని చెప్పని స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అడిగితే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించినటువంటి హామీ పత్రాన్ని బయటికి తీసుకురండి, ఇదిగో మాకు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి చూపించండి చాలు, మిగిలిన ఏం అక్కర్లేదు, మీకు అంతుని చెప్పండి, అందుట్లో మీరు అర్హులైతే ఇదిగో ఈ పలాని వస్తుంది పలాని రావట్లేదని చెప్పండి. అంతే తప్ప వాళ్ళ కనుక మీరు ప్రభావితులై మీరు కనుక ఆ క్యూఆర్ కోడ్ తరపున కనుక మీరు స్కానర్ చేస్తే మీకున్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా లాగేస్తారని చెప్పి అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అదే కల్లర్ ముక్కలతో పాటు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీలైనంత ఫోన్లు అన్ని ఇంట్లో పెట్టి తాళాలు పెట్టుకుని బయట నుంచి మాట్లాడడం. హామీ పత్రాన్ని మాత్రమే బయట తీసుకొచ్చి మాట్లాడాలి. నిజంగానే మీరు చెప్పినట్టు ఇంట్లో తాళం వేసుకొని వాళ్ళు బయట నుంచొని ఆ హామీ పత్రాన్ని చేతిలో పట్టుకొని వీళ్ళు ఏమడుగుతారో చెప్తే చాలు. లేకపోతే మాత్రం ఒకవేళ మీరు వాళ్ళ ఇళ్లలో కనుక లోనికి వచ్చారంటే విలువైన వస్తువులు కనుక కనపడితే ఆ వచ్చిన వాళ్ళు మరణ రోజు వచ్చి దోచుకెళ్ళిపోతారు. ఇది మాత్రం గమనించుకోండి. సో చూద్దాం సార్, మొత్తానికి వైసీపీ నేతలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రజలు అంతా తెలుసు కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.